వినటువంటి వాక్యాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఈరోజు ఆయన చేసినటువంటి ప్రతి ఒక్కటి, ఆయనకు కలిగినటువంటి ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు విన్నాం కదా. ఆయన శిలువ మీదకి 1 గంట, దాదాపు 1 గంట సమయానికి ఆయన శిలువ మీద ఎక్కించారు. అంతవరకు మనము ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా మనకు పాస్టర్ ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు మనకు తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం నేరుగా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. సమయాన్ని చాలా తక్కువగా ఉంటున్న సమయం, దాదాపు 15 నిమిషాలు అన్నారు. మనం దాన్ని వృధా చేయకుండా మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఒక్కసారిగా మనం యేసు జీవితకాలం, యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవిత కాలాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆయన ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాడండి? 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉంటున్నాడు కదండి. 33.5 సంవత్సరాలు ఆయన ఇక్కడ భూమి మీద జీవించారు. అందులో ప్రాధాన్యమైనటువంటిది 3.5 సంవత్సరాలు, చివరి 3.5 సంవత్సరాలు చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఆయన ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎంతో మందిని స్వస్థతపరిచారు, ఎన్నో సూచక క్రియలు చేశారు ఆయన. దాన్ని బట్టి మనం ఈ 3.5 సంవత్సరాల్లో మనం బైబిల్ చదువుకున్నట్లయితే తెలుసుకోవచ్చు. అలాగే చివరి వారం, ఆయన జీవితంలో చివరి వారం ఇది. పోయిన వారం మట్టల ఆదివారం మనం చూస్తున్నాం కదా. మట్టల ఆదివారం మనం జరుపుకున్నాం, తెలుసు కదా అందరికి. వాక్యం వింటారు, పాస్టర్ గారు చెప్పారు. ఆ సమయం మేము ఇక్కడ లేకపోయాం, అందుని బట్టి చింతిస్తున్నాం. కానీ మట్టల ఆదివారం మేము వేరొక మందిరంలో జరుపుకోవడం జరిగింది. అన్నటువంటి దేవునికి స్తోత్రాలు. మట్టల ఆదివారం మనం మట్టల ఆదివారం నుంచి మొదలుకొని ఈ రోజు ఈ శుక్రవారం వరకు, శుక్రవారమే కాదు మరలా ఆదివారం వరకు పరిశుద్ధమైనటువంటి వారం ఇది కదండి. హోలీ వీక్ అంటారు, పరిశుద్ధమైనటువంటి వారం. ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి చివరి వారం ఇది. ఈ చివరి వారంలో ఆయన చేసినటువంటి మరి ఆది, సోమ, మంగళ, బుధ ఈ వారాలన్నింటినీ మన పాస్టర్ గారు వివరించారు. ఈ రోజు జరిగినటువంటి వాక్యాలను కూడా ఆయన మనకు వివరించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాదాపుగా ఆయన గడిపినటువంటి ఈ చివరి వారంలో ఈ చివరి రోజు 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు ఆయన శ్రమను అనుభవించారు. ఎన్ని గంటలండి? దాదాపుగా 6 గంటల సేపు. 6 గంటల సేపు. అంతకు ముందు నుంచి కూడా ఆయన ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఇంతకుముందు మనం వాక్యం చదువుకున్నాం కదా. ఆయన వదకుతే పడినటువంటి గొర్రె పిల్లవలే మౌనంగా ఉండిపోయాడు. ఆయన ఏ మాట మాట్లాడలేదు. ఆయన్ను పిలాతు అడిగాడు, నాకు అధికారం కలదు, నిన్ను శిక్షించడానికైనా, నిన్ను శిక్షని తప్పించడానికైనా నాకు అధికారం కలదు, నువ్వు నా దగ్గర మాట్లాడవా అనేసి. నీకు తండ్రి ఇస్తే తప్ప నీకు అధికారం రాదు, నేను మాట్లాడను నీ దగ్గర, నాకు అవసరం లేదు అంటాడు. ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాడు. చదువుకుందాం లూకాసు వార్త. ఇందాక పాస్టర్ గారు చదివించినటువంటి మాట మనం మరలా ఒకసారి మనం చదువుకుందాం. 23వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి. ఒక్కరు చదవండి ఎవరైనా దయచేసి. యేసు ఇక్కడ అంటున్నాడు, యేసు ఇక్కడ శిలువ మీద ఉండి మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళ పిల్లలు వాళ్ళకి తెలియదు, కాబట్టి వీరిని ఏం చేయి, నువ్వు క్షమించు, దయచేసి వీరిని క్షమించు అంటున్నాడు. మనం ఇక్కడ శిలువలో పలికినటువంటి మొదటి మాట మనం చూసుకుంటున్నాం. కానీ యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి పలికినటువంటి మాట ఏమో ఒకసారి మనం చూసుకుందాం. అదే లూకాసు వార్త 2వ అధ్యాయం, అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 48వ వచనం 49వ వచనం ఒకసారి చదువుకుందాం. ఏమైనా ఒక్కరు చదవండి దయచేసి. లూకాసు వార్త. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చామయ్యా మేము అని వారితో చెప్పగా. ఒక నిమిషం ఆగుదామండి. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమంటే, ఆయనకు 12 సంవత్సరాలు, ఆయనకు 12 సంవత్సరాల వయసు. అప్పుడు వాళ్ళు ఒక పని మీద, అంటే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు జనాభా లెక్కలు రాసుకుంటారు ఆ యెరూషలేము పట్టణం. అక్కడ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ శాస్త్రులు కొంతమంది జ్ఞానులు ఉంటున్నారు.
శాస్త్రులు జ్ఞానులు విని ఆశ్చర్యపోతుంటున్నారు. అంతటి గొప్ప జ్ఞానం దేవునికి ఉంది ఆ 12 సంవత్సరాల వయసులోనే. ఒకవేళ మనం కనుక అయితే 12 సంవత్సరాల్లో నేను ఖచ్చితంగా చెప్తాను, నేను గోళీలు ఆడేవాడిని 12 సంవత్సరాలు. నాకు బైబిల్ అంటే ఏదో తెలియదు. మా అమ్మ నాన్నలు క్రైస్తవులు అయినా కానీ బైబిల్ చదివేవాడిని కాదు. గోళీలు ఆడే సమయంలో యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేస్తుంటున్నాడు, శాస్త్రులు జ్ఞానులైనటువంటి వారి దగ్గర కూర్చొని బోధిస్తుంటున్నాడు. ఆయన వారికి ఉపదేశిస్తున్నాడు, వారికి ప్రశ్నలు అడుగుతుంటున్నాడు. ముందు చదువుదాం, 49వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు యేసు మొట్టమొదటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇంతవరకు ఆయన ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడాడేమో కానీ మనకు తెలియదు, బైబిల్లో దాని గురించి రాయలేదు. కానీ ఆయన మొట్టమొదటి మాట ఎప్పుడు మాట్లాడాడంటే 12 సంవత్సరాలు కలిగినప్పుడు. ఇక్కడ 49వ వచనంలో ఒకసారి మాట్లాడుతున్నాడు, చదువుదాం. ఆయన ఏమంటున్నాడంటే, మీరేలా నన్ను వెతుకుచుంటున్నారు? నేనేం చేయాలి? నేనెందుకు వచ్చాను? నేనేం చేయాలి? నా తండ్రి పనుల మీద నేను ఉండాలి కదా. మీరెందుకు నా గురించి వెతుకుచుంటున్నారు? మీరు వెతకాల్సిన అవసరం లేదు. నేను ఎవరి పని మీద వచ్చాను ఈ భూలోకానికి? నా తండ్రి చెప్పినటువంటి మాటను పట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఆయన చెప్పినటువంటి మాటను నేను నెరవేర్చాలి. నేను నా తండ్రి పనుల మీద ఉంటున్నాను కాబట్టి మీరు నన్ను ఎందుకు వెతుకుచుంటున్నారు అని చెప్పేసి యేసు ప్రభులు వారు ఈ భూలోకంలో మొట్టమొదటి మాట మాట్లాడుతున్నారు కదా. ఆయన దేవుని పని మీద ఉంటున్నాడు కాబట్టి ఆయన దేవుని పని ఏం చేసి ఉంటున్నాడో, ఆయన దేవుడు ఎందుకు పంపించుంటున్నాడో మనం ఒకసారి చదువుకుంటున్నాం. యెషయా గ్రంథం త్వరగా తీద్దాం. యెషయా 53 యెషయా 53 11వ వచనం ఒకసారి చదువుదాం. ఇందాక మనం చదువుకున్నాం ఈ వాక్యాన్ని. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, ఆయనకున్నటువంటి జ్ఞానము చాలా గొప్పది. ఆయనకు 12 సంవత్సరాల్లోనే అప్పుడే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చింది. 12 సంవత్సరాలు ఉన్నప్పుడే దేవుడు ఆయనకి మంచి మనస్సును దయచేశాడు. దేవుడు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయనకి మంచి జ్ఞానమును దయచేశాడు కదండి. 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఇక్కడ పని, నేను దేవుని పని మీద, నేను నా తండ్రి యొక్క పని మీద ఉండాలంటున్నాడు. ఆయన పని ఏంటంటే, ముందు చదువుదాం, అనేకులను నిర్దోషులుగా చేయును కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏదైనా మరణము, ఇక్కడ చూడండి, మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చినటువంటి పని ఇదే. ఆయన చేయాల్సినటువంటి పని ఇదే. ఎంతో మంది కొరకు, ఎంతో మంది ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఏం చేయాలి? ఆయన ప్రాణమును దారపోయారు. అందుకనే యేసుక్రీస్తుల ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమై మరణించి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఒకసారి లూకా సువార్త 23:34 వచనం ఒకసారి చదువుకుందాం మనం. యేసు, తండ్రి వీరేమి చేయుచుంటున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పింటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈయన ఇక్కడ ఎవరిని క్షమిస్తుంటున్నాడు? ఆయన ఇక్కడ ప్రభువుల వారు ఎవరిని క్షమించమంటున్నాడు? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? సిలువ పైన ఉంటున్నాడు. ఆయన ఎవరిని క్షమించమంటున్నాడు? కింద ఉన్న వారిని క్షమించమంటున్నాడు. ఆయన కింద ఉన్నవారు ఎవరు? ఆయన్ని ఉమ్మి వేసిన వారు, ఆయన్ని త్రోసి వేసిన వారు, ఆయన్ని కొరడాలతో కొట్టినటువంటి వారు, ఆయన్ని తీర్పులో సిలువ వేయము అని చెప్పినటువంటి వారిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుచుంటున్నాడు. యేసు ప్రభువుల వారు ఇక్కడ మాట్లాడుచుంటున్నారు. తండ్రి మీరేం చేయుచుంటున్నారో మీకు తెలియదు కనుక దయచేసి వీరిని క్షమించండి అంటున్నారు. ఎంతటి దీన మనసు అండి ఆయన. ఒకవేళ ఈ పరిస్థితి కనుక మనకు వచ్చినట్లయితే మనం ఏం చేస్తాం? ఒకవేళ మనల్ని ఎవరైనా కొట్టారనుకోండి,
మనం ఏం చేస్తామంటే క్షమిస్తాం వాళ్ళని, ఖచ్చితంగా తిరిగి కొడతాం. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా చూపిస్తాడు. ఆ సిద్ధాంతం, గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువు వారి నుంచి వచ్చింది. ఒకవేళ నీ కుడి చెంప మీద ఎవరైనా కొడితే ఖచ్చితంగా నీ ఎడమ చెంప కూడా చూపించు అనేటువంటి మాట యేసు ప్రభువు వారు ఇక్కడ జరిగించారు. ఆయన దీన మనసుతో, తండ్రి మీరేం చేస్తున్నారు కాబట్టి వీరికి తెలియదు, వీరిని క్షమించాడు. దేవుని స్తోత్రం కలుగును. అలాగే ఆయన చేసినటువంటి ఒకవేళ వేరే ప్రవక్తలు కూడా ఉన్నారు, వేరే బైబిల్లో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనకు సమయం చాలా కాబట్టి ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాము. ఆ త్వరగా చదువుతున్నాము. న్యాయాధిపతులు 16వ అధ్యాయం, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుతున్నాం. ఎవరైనా ఒక్కరు చదవండి దయచేసి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకసారి చదవండి. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఏంటండి? నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టుకుంటున్నాడు. ఇక్కడ సంసోన్ ఏం చేస్తున్నాడండి? సంసోన్ని బంధించారు. చాలా మంది ఆయన పట్టుకోవాలని, ఆయన చాలా బలవంతుడు, ఆయన్ని బంధించడం చాలా కష్టం. ఏదో విధంగా ప్లాన్ చేసి, ఒక ట్రాప్ చేసి, ఒక స్త్రీని తన దగ్గరికి పంపించి, ఏదేదో, అది చాలా పెద్ద కథ ఉంది. కానీ మీరు బైబిల్ ఈ న్యాయాధిపతులు 16వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. అందులో నేను కొంచెం మాత్రం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అప్పుడు చాలా మంది ఆయన్ని బంధించాలని చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయారు. ఆయనకు ఉన్నటువంటి బలం అలాంటిది. ఆయన్ను చూస్తే భయపడేవాళ్ళు సంసోన్ గారు. కానీ ఒక్క స్త్రీతో ఆయన ఓడిపోయాడు. ఒక స్త్రీకి ఆయన మోహంతో పడిపోయి ఆయన ఓడిపోయి ఉన్నాడు. ఆయన చాలాసార్లు ఆమె అడిగింది, నీ బలం ఎందులో ఉందో నాకు ఒకసారి చెప్పు అని. ఆయన చెప్పలేదు, వేరే విషయాలు చెప్పాడు. కానీ ఆమె మరలా కొంచెం చనువు తీసుకొని, అబ్బా ఒకసారి చెప్పొచ్చు కదా, నువ్వు నన్ను మోసపరుస్తున్నావు, ఒకసారి చెప్పొచ్చు కదా, నీ బలం ఎందులో ఉంది, నీ బలం ఎక్కడ పెట్టాడు దేవుడు, ఒకసారి చెప్పు అంటే ఇంకా సంసోన్ ఏం చేశాడు? తన వీక్నెస్ చెప్పేశాడు. తన బలహీనమైనటువంటి బలమైనటువంటి ఆ వీక్నెస్ ఆయన చెప్పేశాడు బయట. చెప్పగానే అప్పుడు ఆమె వాళ్ళకి లీక్ చేయడం జరిగింది, ఎదుర్కొన్న వాళ్ళకి. అప్పుడు వాళ్ళందరూ వచ్చి పట్టుకొని, ఇప్పుడు దేవుడు సంసోన్ ఏమంటున్నాడంటే, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నాకు బలం కనుక ఇచ్చావనుకో, వీళ్ళందరినీ నేనేం చేస్తాను? హతం చేసేస్తాను. వీళ్ళందరి మీద నేనేం చేస్తాను? పగ తీర్చుకుంటాను అంటున్నాడు. మనకు ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా మనం కూడా అలాగే అంటాం. సంసోన్ లాగానే అంటాం. మనం కూడా పగ తీర్చుకోవాలని అంటాం. కానీ యేసు ప్రభువుల వారు ఆ విధంగా మాట్లాడలేదు. ఆ విధమైనటువంటి స్వభావం ఆయనకి లేదు. ఆయన తను తాను వ్యక్తులుగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకొని ఏమంటున్నాడు? తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. అలాగే ఇప్పుడు ఆ సిలువలో ఆయన చెప్పినటువంటి మొదటి మాటలో మనం ప్రాధాన్యంగా చూసుకున్నట్లయితే ప్రార్థన ఇందాక యేసు ప్రభువులు చేసే ప్రార్థన అంటే తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేశాడు కదా, తండ్రి దగ్గర వేడుకున్నాడు. అలాగే సంసోన్ కూడా వేడుకున్నాడు, తండ్రి యెహోవా నా దేవా ఈ ఒక్కసారి నన్ను బలపరచని దేవుడు సంసోన్ దేవుడిని వేడుకున్నాడు. కానీ దేవుడు అప్పుడే సంసోన్ చెయ్యి వదిలేసింది కదా. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకున్నట్లయితే బాగా మీకు తెలుస్తుంటున్నది. తర్వాత ప్రార్థన, ఈ విషయంలో మనం చూసుకున్నట్లయితే ప్రార్థన గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదువుకుందాం మనం. మత్తయి ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని చెప్తుంటున్నాడు జనుల దగ్గర. ఏమని చెప్తున్నాడంటే, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. మీరు హింసించు వారి కొరకు మీరు ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. మీరేం చేయాలి? మిమ్మల్ని హింసించే వాళ్ళ వరకు ప్రార్థన చేయాలి. అదే ఇక్కడ దేవుడు చేస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలు నెరవేర్చేటువంటి దేవుడు అంటున్నాడు. ఆయన ఏదైనా ఒక మాట చెప్పి ఊరికే మీరు ఇది చేయండి అని చెప్పి ఊరికయ్యే దేవుడు కాదు. ఆయన తను చేసి చూపిస్తాడు. మీకు తను చేసి చూపిస్తాడు. ఆయన తన శత్రువులను కూడా ఇప్పుడు ఏం చేశాడు? సిలువ మీద ఉండి తన శత్రువులను కూడా ఏం చేస్తున్నాడు? తండ్రి క్షమించమని అడుగుకుంటున్నాడు. తండ్రి మీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా అదే విధంగా ఉండాలి. మనం కూడా ఏం చేయాలి? దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు కూడా మీ శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. మీకు విరోధంగా ఉన్న వారి గురించి విజ్ఞాపన చేయాలి. ఆయన తండ్రి యొద్దకు వారిని అప్పగించండి. మీరు తీర్పు తీర్చకండి. మీకు తీర్పు ఉండదు అని కూడా అంటారు కదా. మీరు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. మీ విరోధులైనా మీ శత్రువులైనా మీకు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వారిని ఏం చేయాలి? మీరు మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ముఖ్యంగా దేవుడు సిలువలో మొట్టమొదటిగా చేసినటువంటి పని ఇదే. ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటండి? ప్రార్థన చేశాడు. తండ్రి తండ్రి మీరేం చేయించుకుంటున్నారు? మీకు తెలియదు కాబట్టి నేను క్షమించండి. రెండవ పని, ఈ మాటలోనే రెండవ పని ఏమంటున్నదండి? క్షమాపణ. తండ్రి క్షమించు. తండ్రి మీరు ఏం చేసినా మీకు తెలియదు, క్షమించు అనేటువంటి రెండవ మాటను కూడా మనం చూస్తున్నాం. క్షమాపణ అనేది మనకు గ్రీకు భాషలో మనం చూసినట్లయితే బైబిల్ మనం అదే భాష నుంచి తర్జుమా చేసుకున్నాం కాబట్టి ఒకసారి గ్రీకు భాషలో మనం చూసుకున్నట్లయితే ఏమంటారంటే సింకోరెస్తెప్తోస్ అంటారు. గ్రీకు భాషలో ఏమంటారండి? క్షమించు వీరిని. సింకోరెస్తెప్తోస్ అంటారు గ్రీకు భాషలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యములు ఒకసారి 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిందని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చాను. ఆయన ఇంతకు ముందు మనం యెషయా గ్రంథంలో కూడా మనం చదువుకొని ఉన్నాం. సమయం చూసుకుంటున్నాను, క్షమించాలి. మనం ఎక్కడ ఉంటున్నామండి? అపోస్తలుల కార్యంలో తండ్రి మీరేం చేస్తున్నారు మీకు తెలియదని దేవుడు క్షమాపణ అడిగిన ప్రకారంగానే ఇక్కడ పేతురు కూడా అంటున్నాడు, మీరు మీ అధికారులు శత్రువులైనటువంటి వారి దగ్గర అంటున్నాడు దేవుడు. పేతురు ఆయనలో పరిశుద్ధాత్మ కమ్ముకొనినప్పుడు అప్పుడు ఏమంటున్నాడంటే మీరు మీ అధికారులు మీకు తెలియకుండా చేశారు ఆ పాపాన్ని, కానీ ఇది మీరు చేసినది కాదు. కానీ చాలా మంది ప్రవక్తలు, ఇంతకు ముందు చాలా మంది ప్రవక్తలు వచ్చిన వారందరూ కూడా ప్రవచించిన ప్రకారంగానే ఏం చేశారు? ఇది నెరవేర్చబడాలి కాబట్టి ఇలాగ జరిగి ఉంటున్నది అని చెప్పేసి అదే అధ్యాయం 20 వచనం ఒకసారి చదువుతున్నాం మనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరగండి. ఇంకా చాలు, మీరు చేసిన పాపాలు ఇంకా చాలు. మీరు చేసినటువంటి ఇంతవరకు ఘోరమైన పాపాలు ఇంకా చాలు. తిరగండి, వెనక్కి తిరగండి. మీరు మీ అధికారులు ఆనాడు తెలియక చేశారు, కానీ ఇంకా చాలు, తిరగండి వెనక్కి అని చెప్పేసి పేతురు వారి దగ్గర అంటాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అంటాడు. ఈరోజు మీ దగ్గర కూడా దేవుడు ఇదే విధంగా మాట్లాడుతున్నారు. మీరు చాలా పాపాలు చేసి ఉంటున్నారు. మీ కొరకు ఆల్రెడీ క్రీస్తు తన సిలువలో ప్రాణం పెట్టి మరణించి ఉంటున్నారు. ఆయన క్షమాపణ కోరి ఉంటున్నాడు. ఈరోజు మీరు కూడా ఏం చేయాలి? మీ పాపాలను విడిచిపెట్టి తిరగాలి వెనక్కి. మనం ఇంకా చాలించుకోవాలి పాపాలు కదండి. లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చదువుకుందాం. క్షమాపణ చాలా ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చాలా పెద్ద బహుమానం ఇది. మీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. ఇక్కడ ఒక స్త్రీ ఉంటున్నది, ఆమె పాపాత్మురాలు. ఆమె ఎన్నో పాపాలు చేసింది. ఆమె చేసినటువంటి పాపాలన్నిటినీ క్రీస్తు ఒక్క మాటతో తీసేసి ఏంటండి
మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆయన ఈ భూలోకానికి వచ్చినదే మీ పాపాలను క్షమించడం. ఆయన ఈ భూలోకానికి వచ్చిందే, తండ్రి ఈ భూలోకానికి ఆయన పంపించిందేదే మీ పాపాలను క్షమించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నేను ముగిస్తుంటున్నాను. టైం సమయం అయిపోయింది, క్షమించాలి. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. దేవుడు దాదాపుగా 6 గంటల సమయం శ్రమను పొందిన తర్వాత దాదాపుగా 2 గంటల సేపు 3 గంటల సేపు ఆయన శిలువ మీద ఉండి ఏం చేశాడండి? మన కొరకు చనిపోయి ఉన్నాడు. ఆయన మనకు క్షమాపణ ఇచ్చాడు. ఆయన మన కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు. ఈరోజు నేను కూడా మీకు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా మీ పొరుగు వారిని క్షమించండి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.